బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మంత్రులు గొట్టిపాటి రవి, సత్యకుమార్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. 1.65 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించిందే లేదని గొట్టిపాటి రవి విమర్శించారు. ఆరోగ్య శాఖకు సంబంధించి పనులు కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి కట్టుబడి ఉందన్నారు. దాదాపు 30 లక్షల రూపాయలతో ఆయన స్వయంగా ఆయన కంపెనీ తరఫు నుంచి కొని వాళ్ళు మనకి పేరెంట్స్ డే సందర్భంగా పిల్లలందరూ కూడా ఇస్తూ ఉన్నారన్నమాట. ఇట్లా పెద్దల వేదికనానికి పిలిచిన పెద్దలకి, విద్యుత్ శాఖల అధికారులకి, ఇక్కడ విచ్చేసిన ప్రజలకి అందరూ కూడా ముందుగా నమస్కారాలు. మంచి కార్యక్రమం. పిఎస్సి బిల్డింగ్ దాదాపు 1,66 లక్షలతోటి వాళ్ళ శాంక్షన్ చేయటమే కాకుండా శాంక్షన్ చేయటమే కాకుండా బిల్డింగ్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అనమాట. ఇవాళ మన కాన్స్టిట్యున్సీ లో గత ప్రభుత్వంలో శాంక్షన్ అని కానీ ₹1 కూడా డబ్బులు ఇవ్వకపోతే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలని ఇమీడియట్ గా మాట్లాడేసి బిల్డింగ్లు కంప్లీట్ చేయండి, ఏమి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. 2 కొలిసిపాట్లు అద్దెకులు అయితే కంప్లీట్ చేశాం. ఇవాళ సంతమావళూరు అయితే మంత్రి గారి చేతుల మీదుగా చేస్తా ఉన్నాం. ఇందాక డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు ప్రాసంగలపాడు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. బిల్డింగ్ పెచ్చులు ఊడిపోతుంది. దాన్ని కూడా కాంట్రాక్టర్ కి చెప్పాము. ఒక 5-6 నెలల్లో కంప్లీట్ చేసి ఆ చుట్టుపక్కల గ్రామస్తులు ప్రజలకు కూడా అందజేస్తారు. అట్లానే ఇప్పుడు మనకి ఏల్చూరు కూడా ఒకటి వచ్చింది. 1,50 లక్షల రూపాయలతో ఏల్చూరులో కూడా కట్టాల్సిన వచ్చింది. ఇందాక మంత్రి గారు కారులో వస్తా అడిగాడు, మీరు స్థలం ఇవ్వలేదంటే నా చేత బిల్డింగ్ అయితే తీసుకెళ్లారు కానీ మీరు స్థలం ఇవ్వకపోతే ఎట్లా కడతారని ఆయన కూడా అన్నారు. స్థలం కూడా తొందరలోనే ఇస్తామని చెప్పాము. అక్కడ వైదన ఈ రెండింటిలో కూడా కడతాం. ఇది కాకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో సబ్ సెంటర్లో దాదాపు 21 సబ్ సెంటర్లు ఇచ్చారు మంత్రి గారు. ఒక్కొక్క సబ్ సెంటర్ 36 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సబ్ సెంటర్లు కనుక కొత్త బిల్డింగ్లు కట్టి అందుబాటులో ఉంటే కనుక చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలు డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్న నర్సులు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళగలుగుతారు. దాదాపు 30 లక్షల రూపాయలతో ఆయన స్వయంగా ఆయన కంపెనీ తరఫు నుంచి కొని వాళ్ళు మనకి పేరెంట్స్ డే సందర్భంగా పిల్లలందరూ కూడా ఇస్తూ ఉన్నారన్నమాట. ఇట్లా పెద్దల వేదికనానికి పిలిచిన పెద్దలకి, విద్యుత్ శాఖల అధికారులకి, ఇక్కడ విచ్చేసిన ప్రజలకి అందరూ కూడా ముందుగా నమస్కారాలు. మంచి కార్యక్రమం. పిఎస్సి